ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. మొదటి టెస్టులో ఇండియా ఆసీస్పై చారిత్రాత్మక విజయం సాధించి ఆధిపత్యం ప్రదర్శించగా, రెండో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇండియాని చిత్తుగా ఓడించి సిరీస్ ని సమం చేసింది. దీంతో కీలకమైన మూడో టెస్టు మ్యాచ్ గబ్బా వేదికగా డిసెంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల మాజీ క్రికెటర్లు గెలుపు ఎవరిది అని రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ హెచ్చరికలు కూడా పంపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశించి ఆసీస్ దిగ్గజం మాథ్యూ హెడెన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. హెడెన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టు మొదటి టెస్టు మ్యాచ్లో గెలిచుండొచ్చు, అయితే ఆ జట్టులో చాలా లోపాలు రెండో టెస్టులో బయటపడ్డాయి. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇక బౌలింగ్లో బుమ్రా తప్ప ఎవ్వరూ నిలకడగా రాణించడం లేదు. టీమిండియా ప్రస్తుతం చాలా శాతం బుమ్రా ఒక్కడిపైనే ఆధారపడి ముందుకు సాగుతుంది. మొదటి టెస్టులో కూడా బుమ్రా అద్భుత స్పెల్ కారణంగానే ఆసీస్ జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. అయితే రెండో టెస్టు మాత్రం ఆసీస్ ఆ అవకాశం టీమిండియాకి ఇవ్వలేదు. ముఖ్యంగా టీమిండియాకి బుమ్రా ఉంటే మా జట్టులో బుమ్రాకి సరిగ్గా సమాధానం చెప్పగలిగే భీకర హిట్టర్ ఉన్నాడు. అతడే ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ కి టీమిండియాపై చాలా అద్భుతమైన రికార్డు ఉంది. అతడు ఇండియా అంటే 100 ఏనుగుల బలంతో బ్యాటింగ్ చేస్తాడు. రెండో టెస్టులో కూడా ఇండియాపై ఆసీస్ ఆధిపత్యం చెలాయించడానికి ట్రావిస్ హెడ్డే కారణం. బుమ్రా కాదు కదా, ఎవరు కూడా హెడ్ ని అడ్డుకోలేరు. ఇక ఈ సిరీస్ ని మేము 4-1తో పక్కా గెలుస్తామని హెడెన్ అతి విశ్వాసంతో టీమిండియాపై సవాలు విసిరాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.